క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ ప్రజలారా, క్రైస్తవ జీవితంలో సిలువ యాత్ర అనే ధ్యానాంశాలకు దివ్యవాణి తరపున ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నాం. దైవజనులారా, నిన్నటి భాగంలో మనందరము కూడా కురేనియా సీమోను ఏ విధంగా యేసుక్రీస్తు సిలువ మోయటానికి సహాయపడినాడో, ఆ కురేనియా సీమోనుడు ఏ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నాడు, అలాగే ఏ విధంగా క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఆపదలో సహాయం కోసం అర్జించేటటువంటి వాళ్లకు మనం ఏ విధంగా చేదోడు వాదోడుగా వారికి సహాయం చేయాలి, ఉండాలి అనేటటువంటి ధ్యానాంశాల్లో మనం చూసి ఉన్నాం. ఈరోజు మనం ప్రత్యేక విధంగా లూకా శుభవార్త 23వ అధ్యాయము ఆ వాక్యాలు 26వ వచనం నుంచి చదువుకుంటూ వెళుతూ ఉంటే, కురేనియా సీమోనుని సిలువను మోయటానికి బలవంతము చేసినప్పుడు, అలాగే అక్కడున్నటువంటి చాలామంది కూడా, మరి ముఖ్యంగా జనసమూహంలో కొంతమంది స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. ఈ సన్నివేశంలో మనం లూకా శుభవార్త 23వ అధ్యాయము 28వ వచనములో ఇక్కడ యేసుక్రీస్తు వారిని చూచి గొప్ప వాక్యాలు చెప్తూ ఉన్నాడు. యెరూషలేము కుమార్తెలారా, ఇక్కడ యెరూషలేము కుమార్తెలు గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని సన్నివేశాల్లో కూడా మనం చూసినట్లయితే ఆ సిలువను మోస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఎదురుపడినటువంటి కొంతమంది వ్యక్తులు మనకు కురేనియా సీమోనుడు అనే యొక్క నామాన్ని ఇక్కడ మనం చూసి ఉన్నాం. అలాగే ఇక్కడ పేరు లేనటువంటి యెరూషలేము కుమార్తెలారా అనే విధంగా దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు, వారిని మాట్లాడుతూ ఉన్నాడు. నా కొరకు ఏడవవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖింపుడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్ల విధంగా యేసు సిలువ మార్గములో అనేకమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. అన్నీ కూడా చాలా సన్నివేశాలు కూడా మన బైబిల్ గ్రంథంలో చూడం. అందులో మరి ముఖ్యంగా ఆయన 3 స్థలాల్లో కూడా నేలకు ఒరిగి క్రింద పడటం, అలాగే వెరోనికమ్మ ఆయన ముఖాన్ని తొడవటం, ఈ ఘట్టాలన్నీ కూడా మనం చూసినట్లయితే చారిత్రపరంగా ఆ పురాతన శాసనములో నుంచి మనందరికి కూడా క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఆ పురాతన శాసనముల ఆచార వ్యవహారాల నుంచి కొన్ని విషయాలను క్రైస్తవులు ఆ యొక్క సాంప్రదాయ పరంగా వాటిని ఆచరించటం, వాటిని పెంపొందించటం, ఆ విశ్వాసాన్ని చూపించటం మనం చూస్తూ ఉంటాం. అందులోనే ముఖ్యంగా వెరోనికమ్మ యేసు ప్రభుని యొక్క ముఖాన్ని తొడవటం అనేటటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సన్నివేశాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ కొన్ని ఘట్టాలు, మరి ముఖ్యంగా మనం ఆ వెరోనికమ్మ అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిలువ యాత్రలో యేసుక్రీస్తుకి మనం బైబిల్ పరంగా కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉంటాం. బైబిల్లో లేనటువంటి కొన్ని విషయాలు, ఘటనలు మనం పురాతనమైనటువంటి శాసనముల చారిత్రకమైనటువంటి ఆ యొక్క వ్యవహార శైలిలో నుంచి, పూర్వకాలము నుంచి మనకు అందించబడినటువంటి కొన్ని సంఘటనలు మనం సిలువ మార్గంలో కూడా చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా 6వ స్థలములో వెరోనికమ్మ యేసు ప్రభు ముఖమును తుడుచుట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వెరోనికమ్మ గురించి మనం మరి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు బైబిల్ గ్రంథంలో. ఆ తల్లి దేవునికి అగ్గుపడటం, యేసుక్రీస్తు మోమును తొడవటం అనేటటువంటి అంశాలు కూడా. మరి ముఖ్యంగా వెరోనికమ్మ అను పదము వేరూస్ ఐకోన్ అను నుండి
పదము నుంచి ఆవిర్భవిస్తూ ఉంది. అంటే దీని అర్థం నిజ రూపము అనేటటువంటి విధంగా మనం వెరోనిక అనేటటువంటి పదానికి అర్థం. వెరూస్ ఐకాన్, నిజ రూపము అంటే ట్రూ ఇమేజ్ అని చెప్తూ ఉంటాం. క్రైస్తవ ఆలోచనలో ఈ పదమునకు రక్త మాంసములతో స్త్రీని చేర్చి యేసు ముఖమును తన రుమాలుతో తుడిచి యేసు ముఖ చిత్రికను అందు ఉట్టిపడేలాగా చూపించటం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందునిమిత్తమే ఇక్కడ లూకా శుభవార్తలో 23వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సిలువ మార్గంలో యెరూషలేము స్త్రీలను మరి అక్కడ కలవడం, వారితో సంభాషించటం మనం చారిత్రపరంగా స్వార్థలో కూడా చూస్తూ ఉంటాం ఈ అంశాన్ని. స్త్రీలు ఏడ్చుచూ ఉన్నారు, రొమ్ము బాదుకొనుచూ ఉన్నారు అనేటటువంటి విషయంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆ నేపథ్యంలోనే మనం శిలువ మార్గంలో 6వ స్థలంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ఘటన లేకపోయినా మనం పురాతన చారిత్రక శాసనాలలో నుంచి, చారిత్రకమైనటువంటి సంఘటనలో నుంచి మనకు ఆ శిలువ మార్గంలో కొన్ని స్థలాలలో ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆ యెరూషలేము స్త్రీల సంభాషణకు వెళ్లే ముందు ఈ వెరోనికమ్మ యేసుక్రీస్తు మోమును తొడవటం అనేటటువంటిది ఏ బైబిలు గ్రంథ వచనాలలో మనం ఆ యొక్క తల్లిని పోల్చుకోవచ్చు. వెరోనికమ్మను ఆ యొక్క పదం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఒక గ్రీకు ఆచారమైనటువంటి విధంలో, అంటే వెరోనికమ్మ మేము ముందుగా చెప్పినట్టుగా ఒక భక్తివంతమైనటువంటి స్త్రీ రూపంలో కనపడుతుంది. ఈ భూలోకంలో ఉన్నటువంటి భక్తివంతుడైనటువంటి మనిషి, పురుషుడు కానీ స్త్రీ కానీ, ఆ భక్తిని చూపించేటటువంటి వాడు ఎవడైనా సరే ఈ వెరోనికమ్మ యొక్క నిజ స్వరూపంలోనికి ప్రవేశించినటువంటి వాడు అని అర్థంగా మనకు గ్రీకు సాంప్రదాయ పరంగా మనం వెరోనికమ్మను మనం ఊహించుకోవచ్చు. అందుకనే కదా మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కీర్తన గ్రంథంలో 27వ అధ్యాయంలో 8, 9 వచనాలను మనం క్షుణ్ణంగా చదువుకోవాలి. అందులో మరి ముఖ్యంగా 9వ వచనం, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం. అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం దావీదు కీర్తన. అందులో 9వ వచనంలో నీ ముఖమును నా నుండి దాచుకొనకుము. ఈ విధంగా దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా. నీ దాసుడైన నాపై కోపగింపకుము, నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకము, నన్ను ఆదుకొని వాడవు నీవే, నా రక్షకుడైన ప్రభు, నీవు నన్ను చేయి విడవకుము, పరిత్యజించకుము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ వేరే సందర్భము. ఆ దావీదు తెలుసు కదా, ఆయన 142వ కీర్తన కూడా ఏ విధంగా రాస్తూ ఉన్నాడు. సౌలు నుంచి ప్రాణరక్షణ కోసం అగాదు అనేటటువంటి ప్రాంతం నుంచి ఆ గుహల్లాము అనేటటువంటి గుహలోనికి దాక్కుని అక్కడ దేవునితో నేరుగా మాట్లాడుతూ ఉంటాడు దావీదు. అంటే మానవ మాతృల తరపున ఆ శత్రుత్వము, మానవ మాతృలు చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు కదా అని ఆయన ఆ గుహల్లాములో నుంచి దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తన 142వ కీర్తన ఆ గుహల్లాము అనే గుహ నుంచి దావీదు ప్రార్థన చేస్తూ దేవునికి నేరుగా రాస్తూ ఉన్నాడు. అది మనం చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా దావీదు కీర్తనే, దేవుని అండదండలున్నచో ఏ భయము లేదు అని కీర్తన మనం చూస్తూ ఉన్నాం 27వ కీర్తనలో. అక్కడ కూడా 9వ వచనంలో నీ ముఖమును నా నుండి దాచుకొనకుము అనేటటువంటి విధం ఉంది. ఇక్కడ ఎందుకు ఆ కీర్తనకు వెళ్ళాను అంటే, ఇక్కడ వెరోనికమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈ శిలువ మార్గంలో మరి ముఖ్యంగా 6వ స్థలంలో వెరోనికమ్మ యేసుక్రీస్తు మోమును తుడుచుట. ఇక్కడ ముందుగా చెప్పినటువంటి విధంగా
ఈ వెరోనికమ్మ అనేటటువంటి ఒక స్త్రీ అక్కడ గ్రీకు సాంప్రదాయపరకంగా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భక్తి కలిగినటువంటి స్త్రీ పురుషులను ఉద్దేశించి ఆ చారిత్రకమైనటువంటి పూర్వ చరిత్రలో శాస్త్రములను అనుసరించి ఒక ఒక గొప్ప ఉదాహరణంగా మనందరికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అందుకనే మనం చూస్తూ ఉన్నాం అక్కడ దావీదు కీర్తనలో 22వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా మనం మాట్లాడుతాం, నీ ముఖమును నా నుండి దాచుకొనకము. భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరు అయినా ఆ చొరవ, దేవునితో చొరవ తీసుకుని, అంటే నిర్మలము కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి, విశ్వాసము కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ వెరోనికమ్మ యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పటమే ఆ 6వ స్థలములో శిలువ మార్గములో ఉద్దేశింపబడి పెట్టబడినటువంటి ఒక చారిత్రకమైనటువంటి సంఘటనలో, బైబిల్ గ్రంథములోనే కాకుండా ఈ చారిత్రక గ్రంథములోగా ఉపయోగింపబడినటువంటి ఒక ఆదర్శమైనటువంటి శ్రీ వెరోనికమ్మ. అందుకనే కదా మనం అందరము చూస్తూ ఉంటాం. మరలా మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనములో అష్టభాగ్యాలలో దేవుడు చెప్తూ ఉంటాడు. అక్కడ పర్వతము ఎక్కి ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు, కొండ మీద ప్రసంగం, ఆయన అష్టభాగ్యాల గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు. అందులో 8వ వచనములో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. ఇక్కడ కూడా ఈ మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనములో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. ఇప్పుడు అలాగే వెరోనికమ్మ యొక్క వ్యక్తిత్వాన్ని మనలోనికి అన్వయించుకోవాలి. మనము భక్తి కలిగినటువంటి వాళ్ళుగా, నిర్మలత్వము కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దేవుని దర్శించుకుంటారు. ఆ మంచి వ్యక్తిత్వము, మంచి విశ్వాసము, ఆ నమ్మిక విధేయ కలిగినటువంటి వాళ్ళే కదా చొరవ తీసుకుని, ప్రభువా నీ ముఖమును నా నుంచి దాచుకొనకుము. ఆ దావీదు కీర్తనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 27వ అధ్యాయము 9వ వచనములో నీ ముఖమును నా నుండి దాచుకొనకుము అని దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8వ వచనములో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. ఇప్పుడు ఈ రెండు ఆ వచనాల పరంగా మనమే వెరోనికమ్మను అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. కానీ ఆ యొక్క నిర్మలత్వము, ఆ దేవునితో ఉండే చొరవ ఉన్నటువంటి వాళ్ళే దేవుని దర్శించుకుంటారు. ఇది ఇక్కడ మనం చూస్తున్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ వెరోనికమ్మ మనం చారిత్రక పరంగా ఆ పురాతన శాసనాలలో రాబడినటువంటి ఆనవాయితీగా ఈ 6వ స్థలంలో మనందరం ప్రార్థన చేసి ఆ వెరోనికమ్మ అనేటటువంటి స్త్రీని పోల్చి, వేరూస్ ఐకాన్ అంటే నిజమైనటువంటి స్వరూపము, ట్రూ ఇమేజ్ అనేటటువంటి అర్థం, అది ఎవరికి ఇవ్వబడుతూ ఉంది? దేవుని యొక్క దర్శనము అంటే నిర్మలము కలిగినటువంటి వాళ్ళు మాత్రమే. దానికి కావలసినటువంటిది ఏమిటి అంటే ధైర్యం కావాలి, విశ్వాసము కావాలి, చొరవ కావాలి, నిర్మలత్వము కావాలి. వీరికి మాత్రమే, ప్రపంచంలో ఎవరైనా సరే ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ వెరోనికమ్మకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రతిబింబం, ప్రతిరూపం ఇవ్వబడుతూ ఉంది. ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే కొన్ని సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. 6వ స్థలంలో ఈ విధంగా సిలువ మోస్తున్నప్పుడు ఒక స్త్రీని అక్కడికి పంపించి యేసు ప్రభుని మోముని తుడిచింది ఆమె వెరోనికమ్మ అని చెప్తూ ఉంటారు చారిత్రక పరంగా. అక్కడ వెరోనికమ్మ ఆ యేసుక్రీస్తును చూసినప్పుడు రక్తసిక్తముతో, రక్త మాంసములతో నిండినటువంటి తన మోమును చూసింది మొదటిగా. అయితే ఆ
అంత కష్టమైనటువంటి సిలువ మోయటం అనేటటువంటిది చాలా ఘోరాతి ఘోరమైనటువంటిది సిలువ శిక్ష అనేటటువంటిది. అందుకని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఒక స్త్రీ వెళ్ళి ఎంత కష్టంగా ఉన్నా, ఎంతమంది సైనికులు ఉన్నా యేసు దగ్గరికి వెళ్ళటానికి ఏం కావాలని చెప్పి ఉన్నాను అంటే చొరవ, నిర్మలత్వం, ఆ భక్తి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళే దేవుని ఆ క్షణంలో కలుసుకోగలుగుతూ ఉంటారు. అంత అదృష్టాన్ని దేవుడు ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ యొక్క సంఘటన మనకు బైబిల్లో లేకపోయినా మనకు ఒక కురేనియా సిమోనుడు చూసాం కదా. ఆయన ఏ విధంగా సైనికులు బలవంతము చేసినప్పుడు ఆయన యేసుక్రీస్తుకు సహాయపడుతూ ఉంటాడు. ఇక్కడ మన వెరోనికమ్మ సన్నివేశం కనపడదు, కానీ ఈ చారిత్రకమైనటువంటి పురాతన శాసనముల ఆధారంగా ఆ గ్రీకుల సాంప్రదాయక విధానంలో వెరోనికమ్మను ఎందుకు 6వ స్థలంలో కూర్చారు అంటే, అది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా నిర్మలత్వము కలిగినటువంటి వాడు, విశ్వాసము కలిగినటువంటి వాడు, ఆ యొక్క భక్తి ప్రేమ కలిగినటువంటి వాడు, చొరవ కలిగినటువంటి వాళ్ళు మాత్రం వెరోనికమ్మ యొక్క వ్యక్తిత్వాన్ని పోల్చుకోవచ్చు అని, అది క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించడానికి మనం 6వ స్థలంలో యేసుక్రీస్తు యొక్క మోమును తొడవటం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే అంత ధైర్యం కావాలి. ఈనాడు క్రైస్తవ జీవితంలో వస్తున్నటువంటి శ్రమలు, కష్టాలు మన భారతదేశంలో కానివ్వండి, ఇతర దేశంలో కానివ్వండి, అనేకమైనటువంటి విధాలుగా క్రైస్తవుల మీద జరుగుతూ ఉన్నటువంటి దాడులు, ఈ దాడుల్లో ఎలుగెత్తి న్యాయం కోసం పోరాడేటటువంటి వాళ్ళు ఎంతమంది, అన్యాయాన్ని అరికట్టేటటువంటి వాళ్ళు ఎంతమంది, ధైర్యంగా వెళ్ళి ఆ దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రకటించేటటువంటి విధంగా స్వార్థ ప్రేషిత కార్యంలో కొన్ని అణుకువలు మెలకువలతో ప్రవర్తించడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఇదివరకు వెళ్ళినట్టుగా అలా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో మనము కూడా అడుగడుగున ఆచితూచి స్వార్థీకరణ ప్రేషిత కార్యాన్ని, సిలువ యాత్రను మనం కొనసాగించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క దేశంలో కూడా, అలాగే కొన్ని దేశాలలో కూడా. అంటే మనకు కూడా రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అనేటటువంటి ఉంది కదా. మన భారతదేశ రాజ్యాంగంలో వీటన్నిటిని కూడా ఏ విధంగా వాటిని సరైనటువంటి విధంగా ఉపయోగించుకోవాలి, అన్యాయం జరిగినప్పుడు, హింసలు జరిగినప్పుడు, ఇవన్నీ కూడా ఆ యొక్క రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని న్యాయపరమైనటువంటి విధంగా పోరాడగలగాలి మంచి క్రైస్తవులు. అలాగే ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క వెరోనికమ్మ యొక్క వృత్తాంతాన్ని. చారిత్రకమైనటువంటి విధంగా చూడాలి ఆ అమ్మను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఇంకా సిలువ మోస్తున్నప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు అన్నాను అంటే, యెరూషలేము స్త్రీలకు ఎదురు పడుట. వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే అలనాడు సిలువ మోయటం అనేటటువంటిది ఆషామాషమైనటువంటి విధము కాదు. సిలువ మరణం అనేటటువంటిది ఒక ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష. మరి దీన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వమే 7వ శతాబ్దంలో ఏథెన్స్లో బానిసలకు విధించినటువంటి మొట్టమొదటి శిక్ష. ఆ తర్వాత ఇది ఆఫ్రికాలోని కార్తేజీకి అనే ప్రాంతంలో కూడా ఈ సిలువ శిక్షను అమలు పరుచుకునేటటువంటి వాడు. తర్వాత రాను రాను రోమను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు ఇచ్చేటటువంటి వాళ్ళు, తిరుగుబాటు దేశద్రోహులకు, ఈ విధంగా వీరందరికీ కూడా ఈ సిలువ శిక్షను ఇచ్చేటటువంటి వాళ్ళు. మరీ ముఖ్యంగా మరి ఆ మనిషిని కొరడాలతో కొట్టడం, హింసించటం, ఈ సిలువ యాత్ర మోసుకుని వెళ్ళటం, సిలువను మోసుకుని వెళ్ళి మనం చూస్తూ ఉన్నాం ఆ కపాలము అనేటటువంటి గొల్గొత్తా, అంటే ఒక పుర్రె కపాలము ఆకారంలో ఉన్నటువంటిది, అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ వారిని సిలువకు అంటగొట్టేటటువంటి వాళ్ళు. ఇంకా వాళ్ళందరూ కూడా ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా విషయాలు మనం చూస్తున్నాం. మరి ఇటువంటి తరుణంలో యేసుక్రీస్తు ప్రయాణం చేస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా నా గురించి ఏడవద్దు, మీ గురించి అనగా మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఈ యొక్క యెరూషలేము స్త్రీలు
అలాగే ఏడవద్దు అనేటటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉంటాం. లూకా శుభవార్తలో 8వ అధ్యాయంలో 52వ వచనంలో యాయీరు అధికారితో చెప్తూ ఉన్నాడు ఏడవవద్దు. లూకా శుభవార్త 7వ అధ్యాయం 13వ వచనంలో నాయీను వితంతువు వారందరితో కూడా ఓదార్పు చెప్తూ ఉన్నాడు కదా, ఏడవవద్దు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ యెరూషలేములకు స్త్రీలను ఎదుర్కొన్నప్పుడు ఏడవండి మీకోసం మీ బిడ్డల కోసం అన్నాడు. వాళ్ళని ఏడవద్దు అని చెప్పట్లేదు. అయితే నా కోసం ఏడవద్దు, మీ బిడ్డల కోసం ఏడవండి అన్న. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి లోతైనటువంటి భావం ఉంది. మనకు సమయం లేదు కానీ ఇంకా ఎప్పుడన్నా వేరే ఎపిసోడ్ భాగంలో దీన్ని చర్చించుకోవచ్చు. ఇక్కడ ఏమిటి అంటే యెరూషలేముకు రాబోయేటటువంటి విపత్తు, దానిని ఆలోచన చేసుకుని యెరూషలేము వినాశనమును గురించి మీరు ఏడవండి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఎందుకు అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, అనగా యేసుక్రీస్తు చనిపోయిన దాదాపుకి 40 సంవత్సరాల తర్వాత ఈ ఈ రోమీయులు, మరి ముఖ్యంగా టైటస్ అనేటటువంటి సైనిక బృందంతో, రాజు బృందంతో యెరూషలేము నగరాన్ని అతి క్రూరంగా నాశనం చేశారు, దేవాలయాన్ని కూడా. అందుకని ఇక్కడ యూదా స్త్రీలకు బిడ్డలను కనటం అనేటటువంటిది ఒక గొప్ప వరం. బిడ్డలు కనకపోవటం కూడా ఒక శాపంగా భావించేటటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ వినాశకాలమున గొడ్రాళ్ళు ఆనందముతో ఆనందిస్తారు అనేటటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 29వ వచనంలో ఏలైన ఇదిగో గొడ్రాలు బిడ్డలను కనని గర్భములు, చనుబాలు ఇయ్యని స్తనములు ధన్యమైనవి అని ప్రజలు చెప్పు దినములు రానున్నవి అని మనం ఆ యొక్క సంభాషణలో చూస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు 31వ వచనంలో, పచ్చి మ్రానుకై ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలను అనేను. ఇవి చాలా లోతైనటువంటి భావాలు కలిగినటువంటివి ప్రియమైనటువంటి విశ్వాసులారా. అక్కడ రాబోయేటటువంటి ఉపద్రవము, అనగా యెరూషలేముకు శాపము ఉన్నది. అప్పుడు మీరు మీ బిడ్డల కోసం, అందుకనే చెప్తూ ఉన్నాడు, ఆ బిడ్డలు కళ్ళ ముందే చనిపోతూ ఉన్నప్పుడు తల్లులందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ యెరూషలేము వినాశనం క్రీస్తుపూర్వం 70లో జరిగింది. అయితే బిడ్డలు కలనటువంటి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నా బిడ్డలు చంపబట్టం లేదు కదా, నాకు కనలేదు కాబట్టి నేను సంతోషంగా ఉంటాను. ఆ వాక్యాలు మనం చూస్తున్నాం. అంటే నా కోసం కాదు, మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్తూ ఉన్నాడు. అంటే రాబోయేటటువంటి ఉపద్రవము నుంచి జాగరూకులై దాన్ని తప్పించుకోలేరు. అందుకనే కదా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యెరూషలేము దేవాలయం, అలాగే నగరం ధ్వంసం చేయబడింది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంకో వాక్యంలో పచ్చి మ్రానుకి ఇంత జరిగితే ఇంకా ఎండి మ్రానుకు ఇంకెంత జరగాలి అని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ పచ్చి మ్రాని అంటే నిర్దోషి అయినటువంటి క్రీస్తుకే ఇంత ఘోరమైనటువంటి శిక్ష ఉంటే, ఇంకా దోషి అయినటువంటి యెరూషలేముకు ఎంత శిక్ష పడాలి, యేసుక్రీస్తును శిక్షించినటువంటి వాళ్ళందరికీ అని ఇక్కడ మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. అనగా ఇది యెరూషలేము వినాశనమును చూపించేటటువంటి ఒక సామెత. ఇది యేసు శిలువ శిక్ష అన్యాయం కావున క్రీస్తుకు ఆ శిలువ తన కోసం, అనగా తను తానుగా స్వీయ బలిగా అర్పించుకున్నాడు. కానీ ఈ శిక్షకు గురి చేసినటువంటి వారు దేవుని శిక్షకు గురి అవుతారని చెప్తూ ఉన్నారు. కనుక వారి కోసం మీరు బాధపడండి, వారి మీద జాలి చూపించండి, నా గురించి ఏడవద్దు అని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మనకు కావలసినటువంటిది ఏంటంటే దేవునికి చొరవ ఉండాలి, నిర్మలత్వము ఉండాలి, వెరోనికమ్మకు వెళ్ళే ధైర్యము ఉండాలి. అలాగే విశ్వాసం, భక్తి ఉంటేనే మనము కూడా దేవుని యొక్క ప్రతిబింబాన్ని చూడగలుగుతూ ఉంటాం. ఆ పవిత్రత, నిర్మలత్వం, ఆ చొరవ, భక్తి, విశ్వాసం మన హృదయంలో ఉంటేనే దేవుని ప్రతిరూపాన్ని చూడగలుగుతూ ఉంటాం, వెరోనికమ్మ వలె ఆ 6వ స్థలంలో. కనుక ఈ యొక్క విషయాన్ని గమనించుకుని మనము కూడా యేసుని ఇతరుల యొక్క మోముల్లో, ఇతరుల యొక్క ఆపదలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు మొహాన్ని చూడటానికి ఆ ధైర్యాన్ని, ఆ యొక్క తలంపును, విశ్వాసాన్ని దాయిచ్యమని ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాన్ని విన్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.